హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే సప్త శనివార వ్రతంలో రెండో వారం వీడియో అనమాట ఇది. రెండో వారం రోజున నేను వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది షార్ట్గా అయితే వీడియో పెడుతున్నాను. మరీ ఎక్కువగా లెంతీగా వీడియో అయితే తీసి పెట్టడం లేదు. చూడండి ఫ్రెండ్స్, పిండి దీపాలు ఏ విధంగా చేస్తున్నాను ఏంటి అనేది కొంచెం వివరిస్తాను మీకు. ఎలాగ చేయాలి ఏంటి అనేది ఫస్ట్ వారంలో మీకు పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని పెట్టాను, చూసే ఉంటారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. అయితే పిండి అయితే మనం రెడీ చేసుకుంటాము. ఈ పిండి దీపాల విషయానికి వచ్చేస్తే అచ్చం మనం బియ్య పిండితోటి చేస్తాం. ఇందులో ఎలాంటి చపాతి పిండి కానీ మైదా పిండి కానీ అలా ఏమీ కలపొద్దు అనమాట. అలా కలపకుండా అచ్చం బియ్యం పిండితోటి దీపాలు చేస్తే ఫస్ట్ టైం కనుక చేసినప్పుడు అయితే నాకు లాస్ట్ వీక్ చేసినప్పుడు కొంచెం క్రాక్స్ అలా వచ్చినాయి. ఈసారి అయితే కొంచెం బాగా ఆలోచించి ఏం చేస్తున్నాను. ఇందులో చిన్న ట్రిక్ ఉంటుంది. ఏం లేదండి, ఇప్పుడు ఆ బియ్య పిండిలో మనము బనానా వేస్తాం కదా, ఆ బనానా అనేది కొంచెం ఎక్కువగా వేయాలన్నమాట. అంటే కొంచెం జిగురుతనం అనేది వచ్చేసి ఆ పిండిని దగ్గరగా చేస్తుంది. అరటిపండు ఎక్కువగా వేయాలి. కొంచెం నెయ్యి, కొంచెం బనానా వేసినప్పుడు అందులో అరటిపండు క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. అదొక చిన్న టిప్ అంతే. అదొక్కటి చేస్తే మనము కరెక్ట్గా దీపాలు అయితే వస్తాయి అన్నమాట. వాటర్ మాత్రం ఎక్కువగా అస్సలు పోయొద్దు, కొంచెమే వాటర్ వేసుకోవాలి. అరటిపండు క్వాంటిటీ ఎక్కువగా ఉండాలన్నమాట. ఇలా అయితే ఈసారి దీపాలు వచ్చాయండి. రెండవ శనివారం రోజు అయితే, అంటే రెండవ శనివారం సప్త శనివార వ్రతంలో భాగంగా రెండవ శనివారం రోజున ఈ విధంగా వచ్చాయన్నమాట దీపాలు. చాలా బాగా కుదిరినాయి. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను దీపాలు చేయడంలో, కానీ సెకండ్ టైం వచ్చే వరకల్లా ప్రాక్టీస్ అయిపోయింది. మీలో ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారనే ఉద్దేశంతో దీపాల గురించి అవగాహన ఉంటుందని ఈ వీడియోలో ఒక టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు, ఎలాంటి భయం అయితే ఉండాల్సిన అవసరం లేదు. చాలామందికి పిండి దీపాలు చేయడంలోనే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. నేనైతే పర్సనల్గా ఎదుర్కొన్నాను కాబట్టి చెప్తున్నాను. బాగా కుదిరినాయి, బాగా వచ్చాయన్నమాట. ఇలాగ వెలిగించుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. వ్రతం బాగా చేసుకున్నాను. రెండో వారం కూడా యాక్చువల్గా ముందు రోజు బేగం బజార్ వెళ్ళానండి. పూజకు సంబంధించిన పనులన్నీ ముందు రోజు చేసి పెట్టుకుంటే మనకి వ్రతం చేసే రోజున చాలా ఈజీగా అవుతాయి పనులు, ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఉదాహరణకి పూజ సామాన్ శుభ్రం చేసుకోవడము, బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండి పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకోవడము, నువ్వులు ఫ్రై చేసుకోవడము, ఈ పువ్వులు పండ్లు ఇవన్నీ, కొబ్బరికాయ ఇవన్నీ ముందు రోజే తెచ్చి పెట్టుకోవడం, ఇలాంటివి చిన్న చిన్న పనులన్నీ కూడా ముందు రోజు చేసుకుంటే మనకి వ్రతం చేసే రోజున అంత హడావిడి లేకుండా ఉంటుంది. కానీ ఈసారి నాకు ముందు రోజు చేసుకునే అవకాశం అయితే లేకుండా ఉండిందనమాట. కొంచెం బయటకు వెళ్ళి రావడం వల్ల ఇంకా ఆ రోజే కొంచెం అర్లీగా లేచి అన్ని పనులు అయితే చేసుకున్నాను. ఏదేమైనా రెండవ శనివారం కూడా చక్కగా వ్రతాన్ని అయితే పూర్తి చేశాను. ఇంకా 5 శనివారాలు మాత్రం ఉందన్నమాట. వడ్డీగా ఇంకొక వారం కూడా చేసుకోవాలని అంటున్నారు. అయితే మన ఆడవాళ్ళ విషయానికి వస్తే ఈ వ్రతం చేయడానికి అన్ని వారాలు మనకి వీలు కాకపోవచ్చండి. ఏదైనా ఒక వారం వీలు కాలేదనుకోండి, ఆ వారాన్ని స్కిప్ చేసి మరొక వారం అయితే కంటిన్యూ చేసుకోవచ్చంట. ఈ వ్రతాన్ని మగవాళ్ళు, భార్యాభర్తలు, ఆడవాళ్ళు ఇలా ఎవరైనా చేసుకోవచ్చు. మగవాళ్ళకైతే వీలవుతుంది ప్రతి వారం చేయడానికి, కానీ ఆడవాళ్ళకైతే కుదరదు కాబట్టి మనకు వీలుని బట్టి చేసుకోవాలి. నేనే చేస్తూ ఉన్నాను కాబట్టి నా వీలుని బట్టి చేస్తూ ఉంటానన్నమాట. ప్రసాదం అయితే ఏదైనా ఒక ప్రసాదం చేస్తున్నాను. నువ్వుల లడ్డూలు కంపల్సరీ చేస్తున్నాను. అరటి పండ్లు నైవేద్యంగా పెడుతున్నాను. పంచామృతం చేస్తున్నాను. ఇప్పుడైతే సింపుల్గా ఇలా చేస్తున్నాను అనమాట. నా శక్తి మేరకు చేస్తూ వస్తున్నాను అనమాట. పెద్ద ఖర్చు కూడా ఏమంత ఉండదండి. ఈ పూజ నేను చేస్తున్నాను కదా, ఈ వ్రతం ఆచరిస్తున్నాను కదా, మనకి ఇంట్లో ఉన్న వాటితోటే మంచిగా చేసుకోవచ్చు. నువ్వులు ఒక కేజీ తెచ్చుకున్నామంటే మనకి చాలా రోజులు వస్తాయి. నువ్వులు, బెల్లము, కొబ్బరికాయ, పువ్వులు, అరటిపండ్లు ఇంతే ఉంటుంది. పెద్ద ఖర్చు కూడా ఏం రాదు. కానీ చేసుకుంటే మాత్రం చాలా ప్రశాంతమైన భావం అనిపిస్తుంది. ఈ విధంగా అయితే రెండవ శనివారం కూడా వ్రతాన్ని కంప్లీట్ చేస్తానన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.